మచిలీపట్నం సీఐతో రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే స్టేషన్లో వాగ్వాదం జరిగిందన్నారు పేర్ని నాని. పార్టీ నేత సుబ్బన్ను గంటల తరబడి స్టేషన్లో కూర్చోబెట్టడంపైనే తాను ప్రశ్నించానన్నారు. పేర్ని నాని తీరు పోలీసులను అవమానించేలా ఉందని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. పేర్ని నాని రౌడీలా వ్యవహరిస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పోలీస్ స్టేషన్లో అంతరాద్ధాంతం చేయాల్సిన పనే ఉందని, ఖచ్చితంగా చర్యలుంటాయని అన్నారు. తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాకి లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను అంటావా ఎట్లా అంటావని మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్లో మాట్లాడాడు, నేను ఐ పిచ్లోని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎస్పీ గారు చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మంటలు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. పోలీస్ స్టేషన్ కి తప్పు చేసిన వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు, నోటుకొచ్చిన మాట్లాడడానికి. పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద భావించాలి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు. పోలీస్ అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు. పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈయన వెళ్ళి అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజలు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అంటారని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వీళ్ళు ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా.